అందరికీ ప్రైజ్ లార్డ్. మనము మతం గురించి ఆలోచించినప్పుడు మతం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే మతం అనేది మత్యుద్భా మత అన్నారట. మత్యుద్భా మత అంటే మతిలో నుంచి పుట్టిందే మతం. మతిలో నుంచి పుట్టిందే మతం అంటే ఎవరి మతిలో నుంచి పుట్టింది అంటే మానవాత్ మానహ అన్నారు. అంటే మనుషుని యొక్క మతిలో నుంచి పుట్టింది మతం. సో ఇప్పుడు అసలు మతాన్ని గురించి మనము ఏ డిక్షనరీలో కానీ లేకపోతే మనం గూగుల్లో కానీ మనం సెర్చ్ చేస్తే దానికి సరైనటువంటి ఒక నిర్వచనం అంటూ ఏది లేదు. సో ఒక అభిప్రాయం అని కూడా చెప్పవచ్చు. మతం అంటే ఏంటిదంటే ఒక అభిప్రాయము. సో ఈ లోకంలో చూసినప్పుడు చాలా రకాల మనుషులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినప్పుడు కొంతమంది దాన్ని ఫాలో అవుతుంటారు అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే మతం అంటారు, ఒక అభిప్రాయం. సో భారతదేశంలో ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయో చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి. సో మతం అనేది పుట్టించేది కేవలం మానవుడు మాత్రమే, దేవుడు కాదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో దేవుడు మతాన్ని ఎప్పుడు కూడా స్థాపించడు, ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక మతం గురించి మనము ఆలోచించినప్పుడు మతం అనేది మానవత్వ విలువలను మంటగలుపుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. మతం మానవులను మృగాలుగా మారుస్తుంది. మతం మనుషులను ఎంతో క్రూరంగా జంతువుల కంటే హీనంగా తయారు చేస్తుందనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చూసినప్పుడు బంగ్లాదేశ్లో అల్లరి జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీస్ని, ముఖ్యంగా హిందువులని, కొంతమంది మైనారిటీస్ని చాలా భయంకరంగా కొడతా ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు. మరి మా భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము అక్కడ అల్లర్లు జరగగానే ఆన్ ద స్పాట్లో రెస్పాండ్ అయింది. దాని గురించి మీటింగ్స్ పెట్టి చర్చించడం జరిగింది. తర్వాత అక్కడి ప్రధానులతో కూడా మాట్లాడినట్టుగా చూస్తాను, అక్కడ అధికారులతో కూడా మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. మొన్న 15 ఆగస్టు రోజు आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में ఎర్ర కోట మీద జెండా ఎగరవేసిన తర్వాత మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. 140 కోట్ల మంది ప్రజలు బంగ్లాదేశ్ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క, అల్పసంఖ్యాకుల యొక్క క్షేమాన్ని కోరుతూ ఉన్నారని చెప్పేసి మోడీ అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రక్క దేశం శాంతిగా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి మోడీ అన్నాడు. ఆ తర్వాత శాంతి కా ప్రతి హమారా కమిట్మెంట్ హే, శాంతి మా కమిట్మెంట్ అని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడంటే హమారా సంస్కార్ హే అన్నాడు. శాంతి మా యొక్క సంస్కారం అని చెప్పినాడు. తర్వాత హమారా సంస్కార్ శాంతి హే అన్న తర్వాత ఇంకేమన్నాడంటే हमारा जाति भलाई सोचते हैं, सभी का भलाई सोचते हैं అన్నాడు. సో మరి ప్రక్క దేశం గురించి ఇలాంటి మంచి మాటలు మాట్లాడినటువంటి మా ప్రధాని గారు ఆ తర్వాత ప్రక్క దేశము శాంతిగా ఉండాలి, ఎప్పుడు కూడా అలాంటివి జరగకూడదు అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రధాని గారు మరి మన సొంత దేశంలో అది భారతదేశంలో మోడీ గారు పరిపాలించినటువంటి భారతదేశంలోనే బంగ్లాదేశ్ కంటే ఎంతో ఘోరంగా ఇక్కడ దాడులు జరిగినాయి. ఎవరిపైన, కూకీస్ పైన, నాగాస్ పైన, మైతీస్ దాడులు చేసి ఎంతోమందిని విచక్షణరహితంగా భయంకరంగా చంపేసినారండి. చర్చెస్ను కాలబెట్టినారు. అనేక మంది, 60,000 కన్నా ఎక్కువ మంది నిరాశ్రయులనండి.
ఎన్నో ఎన్నో ఇళ్లను తగలబెట్టినారు, ఎంతోమంది తలలు నరికేసినారండి. ఆ దృశ్యాలు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల గురించి మోడీ ఒక్క మాట మాట్లాడలేదు. అసలు అటువైపు కూడా చూడలేదండి. మీరు గమనించండి. ఆ సమయంలో అక్కడ ఎక్కడైతే అల్లర్లు జరుగుతూ ఉన్నాయో ఆ సమయంలో అటువైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు మోడీ గారు. మరి ఈరోజు బంగ్లాదేశ్లో ఎవరిపైనో, మన దేశీయులు కాదండి, మన దేశీయులు కారు, మన 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 దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు, అయినా కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యారు ప్రధాని గారు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అయ్యారండి? ఒకే ఒక కారణం, మతం. ఒకే ఒక కారణం ఏంటంటే మతం. ఇక్కడ మతం అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే మతం మానవుల్ని మృగాలుగా మారుస్తుంది. మతం అనేది మత్తు లాంటిది మనం అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, కేవలము ఒకే ఒక కారణం అండి మతం గురించి. కేవలం వాళ్ళు హిందువులు అన్నటువంటి ఒకే ఒక విషయాన్ని గురించి ప్రధాని మోడీ గారు రెస్పాండ్ అయినారు. అక్కడి వాళ్ళ గురించి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, లేదంటే అక్కడ అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నాడు, వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అలాంటిది నీ సొంత దేశంలో సొంత ప్రజలు నరకబడతా ఉన్నారు, చంపేయబడతా ఉన్నారు, కాల్చబడతా ఉన్నారు. అప్పుడు మీకు కళ్ళు కనిపించలేవా మోడీ గారు? రోజు అక్కడ ఎక్కడో వేరే దేశంలో నీ జాతి మీద, లేదంటే నీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావా? ఓకే, రెస్పాండ్ కావడం తప్పని నేను అనట్లేదు, అది సరైన పద్ధతే. కానీ ఆ రోజు ఏమైంది? ఈ రెస్పాన్స్ అనేది ఆ రోజు ఏమైంది? అందుకే అంటారు మతం మానవుల్ని మృగాలుగా మారుస్తుంది. అక్కడ ఎవరైతే మతం పేరుతోనే దాడులు చేస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో, వాళ్ళు మృగాలు లాంటి వారు. బంగ్లాదేశ్లో ఉన్నవారు వాళ్ళు మృగాలు లాంటి వారు. వాళ్ళ మతాల గురించి కొట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మతం కోసం కొట్లాడుతూ ఉన్నాయి. మా మతం అంటే మా మతం, మా మతం అంటే మా మతం. కానీ మానవుల యొక్క విలువల విషయంలో మతం ఎక్కడ కూడా సహాయపడదండి. మానవత విలువలు మంటగలిపేది మతం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మానవత్వం లేకుండా మోడీ గారు ప్రవర్తించినారు. మణిపూర్ విషయంలో ఒకసారి మీరు పార్లమెంట్లో ఒకసారి ఒక ఎంపీ గారు ఎంత ఏడుస్తూ మాట్లాడారంటే, think about the pain. If you hear an anxiety, anguish and pain in my voice, please go back and see those 60,000 people languishing in the relief camp. I would keep quiet the moment the Prime Minister opened his mouth and the Nationalist Party says that Manipur is part of India and we care for the people of that state. Only then I will accept what is nationalism in our face. It is sad to see a nationalist party like మేరీకోం కూడా ఎంతో ఏడుస్తూ చెప్పిందండి. మోడీ గారు ఒకసారి అటువైపు చూడరా, మణిపూర్లో ఎంతో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమందిని చంపేస్తూ ఉన్నారు, నరికేస్తూ ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజు మీకు వినపడలేదా మోడీ గారు? ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ फाइटर चुंगरेंग कोरेम, मैं एक बात करना चाहता हूँ, मतलब दिस इज़ माई हम्बल रिक्वेस्ट मोदी जी, ये चुंगरेंग मेरे तरफ से मैसेज देना चाहता हूँ. हिंसा हो रहा है मणिपुर में, ऑलमोस्ट 1 ईयर्स हो गया और हर दिन लोग मर रहा है और रिलीफ कैम्प में कितना लोग रहता है, खाना पीना अच्छे से नहीं मिल रहा है और बच्चा लोग अच्छे से पढ़ाई नहीं कर रहा है. हम लोग फ्यूचर के लिए बहुत परेशान है मणिपुर. और मोदी जी आप एक बार आके मणिपुर में विजिट कर लीजिए और जल्द से जल्द मणिपुर को शांति चाहिए. ఆయన మంచి ఒక క్రీడాకారుడు. ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఎంతో ఏడ్చినాడు. అయ్యా అటువైపు చూడండి, ఒకసారి అటువైపు చూడండి, ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మణిపూర్లో. ఆ రోజు మీకు కళ్ళు కనిపించలేవు, చెవులు వినపడలేవు, మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే అది కేవలము మతం పిచ్చి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము మత రాజకీయం చేస్తూ ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మోడీ గారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాడంటే
మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు. ఆయన కేవలము మతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా వివస్త్రను చేసి నడి రోడ్డు మీద నడిపించినారు. ఆ రోజు భారతదేశం యొక్క సమస్త మానవాళి తలదించుకున్నది. అయినా భారతదేశంలో ఇలాంటి నాయకులకు సిగ్గురాదు. నడి రోడ్డు మీద అలా వీధుల గుండా నడిపించి తీసుకెళ్ళినప్పుడు మీకు అది కనిపించలేదా మోడీ గారు? ఎందుకంటే మీరు మత్తులో ఉన్నారు, మతం యొక్క నిద్రలో మీరు ఉన్నారు, మతపు మూర్ఖత్వంలో మీరు ఉన్నారు. కాబట్టి మీకు అవన్నీ కూడా కనిపించవు. భారతదేశాన్ని ఒక మతానికి సంబంధించిందిగా మీరు చేయాలని అనుకుంటా ఉన్నారు. అది మీ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు, కానీ అది చివరికి ఎంతో ఘోరమైనటువంటి అపజయాలకు లేదంటే భయంకరమైనటువంటి పరిస్థితి జరగడానికి అవకాశం ఉంటుందండి. మత రాజకీయాలు చేసినటువంటి దేశాలు ఏవి కూడా బాగలేవు, నాశనం అయిపోతూ ఉన్నాయి. మతం గురించి ఆలోచించిన ఎవరి నాయకుడు కూడా నాశనం అయిపోయారండి. అందుకే మతాల గురించి మనం కొట్టుకోకూడదండి. మానవ విలువల గురించి మనం ఆలోచించాలి. దేవుడు మతాలు స్థాపించాడండి. మీరు చూడండి, భారతదేశంలో ఎన్నో మతాలు, ఒక్కటి చెప్పినటువంటి విషయాలు లేవండి. రకరకాల మనుషులు వాళ్ళ యొక్క పద్ధతుల్ని మనుషులపై రుద్దినారు. ఆ ప్రజలందరూ కూడా ఇది హిందూ మతంలో భాగమే అని చెప్పేసి అన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉన్నారు. లక్షల కోట్ల దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. అనేక రకాల పద్ధతులు అని చెప్పుకుంటూ ఉంటారు, లేదంటే విధానాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మతాన్ని స్థాపించాడు, దేవుడు మార్గాన్ని స్థాపిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మణిపూర్ భారతదేశంలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. మోడీ గారికి విషయం తెలియదేమో. ఇప్పుడు ఇలా యాక్షన్ ఎట్లా ఉందంటే, మణిపూర్ వేరే దేశంలో ఉంది, బంగ్లాదేశ్ అనేది ఇండియాలో ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మణిపూర్ వేరే దేశానికి సంబంధించింది అనుకుంటా ఉన్నాడు మోడీ. ఇప్పుడేమో బంగ్లాదేశం ఏమో ఇండియాలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి మత్తు లాంటిది. మతాన్ని విడిచిపెట్టండి. మతాన్ని అవలంబించిన వాడు ఎవడు కూడా ఈ దేశంలో కాదు, ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఎవడు కూడా బాగుపడడు. మత్తు లాంటిది. మతం మానవత విలువను చంపుతుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. జై క్రీస్తు.